ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మనతో పాటు ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనర్ ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. కంగువ సినిమాకి సంబంధించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. 1070 టైంలో 2 మిక్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సో మరి వీళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ని ఎట్లా సెగ్రిగేట్ చేసి ఎట్లా డిఫైన్ చేస్తారంటారు? ఆ టైం లైన్కి తీసుకెళ్ళి అప్పుడు కాలమాన పరిస్థితుల్లో అప్పుడు సొసైటీలో ఎలాంటి ప్రింట్స్ ఉన్నాయి, 100 లైట్లు ఉంటాయి, డే టైం ఉంటుంది, ఈవినింగ్ షాట్ ఉంటుంది, నైట్ షాట్ ఉంటుంది, కెమెరా ముందు కలర్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఈ పేస్టల్స్ అండ్ లైట్ కలర్స్ వేసామనుకోండి, నువ్వు ఇంట్రడక్షన్ షాట్ చూస్తే ఆ హెయిర్ వైట్ పెట్టేసరికి ఆక్వర్డ్గా ఉంటుంది అనుకున్నా, బట్ హౌ బ్యూటిఫుల్. అండ్ అది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. యు నో వాట్, దిశా పటని డామినేట్ చేశారు సూర్య. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎక్కడ మిస్ చేయకుండా, coming to the old style of how they created Surya's look, పులి గోల్డ్ కానీ ఎలిఫెంట్ గోల్డ్ కానీ, అండ్ ఒక ఫైట్లో గోల్డ్తో ఫైటింగ్ చేస్తారు. అంటే యూ టెలింగ్ అ స్టోరీ విత్ కాస్ట్యూమ్స్. అది కాస్ట్యూమ్ డిజైనర్స్ అనే వాళ్ళు డైరెక్టర్ చెప్పిన సజెషన్స్తోనే వాళ్ళు కలర్ ప్యాలెట్ వాటితో డిజైన్ చేయాల్సి వస్తుందా, లేదంటే క్యారెక్టరైజేషన్ని బట్టి డిజైన్ చేయాల్సి వస్తుంది? కాస్ట్యూమ్ డైరెక్టర్స్ అని ఉంటారు మూవీలో. వీళ్ళు డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్ తీసుకుంటారు. నా క్యారెక్టర్ ఇది, ఈ టైం లైను. కాస్ట్యూమ్స్ గురించి అసలు ఎవరు మాట్లాడలేదు. ఏ డైరెక్టర్ ఫ్యాషన్ డిజైన్, ఈవెన్ ఐ వాంట్ టు డూ అ మూవీ, కాస్ట్యూమ్స్ గురించి ఇంత తెలిసినా మన తెలుగులో ఏంటంటే ఎందుకు ఇప్పుడు ఈ వర్షన్స్ వస్తున్నాయి అన్నీ కూడా? గత బాహుబలి తర్వాత అంతా కూడా ఈ వారు పూర్వం జరిగిన వాటిని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే జనాలు దీనికే ఇష్టపడుతున్నారనా? మన రాజ్యాలు వదిలేసి ఊరోళ్ళ కథలు అప్పు తెచ్చుకొని ఇప్పుడు మనకు కనిపించట్లేదు. రాజ్యాంగం అంతా ఏదో మనం అందరం కలిసి ఎన్నుకుంటాం అనుకుంటాం, కానీ ఇంకా ఇప్పుడు ఈ కంగువా మూవీ హాలీవుడ్ మూవీకి ఏమాత్రం తీసిపోయిన విధంగా ఉంది అని అంటారా మీరు చూసిన వాటిలో? వెన్ ఇట్ కమ్స్ టు ద కాస్ట్యూమ్స్ అసలు డౌటే లేదు. బ్లేజర్స్, కలర్ ప్యాలెట్, బ్యూటీ ఆఫ్ ద మూవీ ఇస్ ద స్టోరీ అండి. స్టోరీని హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్ర. సో ఇప్పటి వరకు మనం మూవీ రివ్యూస్ చూసాం, లేదంటే ఫ్యాషన్ డిజైన్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చూస్తుంటాం. కానీ చాలా రేర్గా ఈసారి వినూత్నంగా మేము ఫ్యాషన్ అలా విధంగా మూవీకి సంబంధించి 2 మూవీ కమ్ ఫ్యాషన్ రివ్యూస్ చెప్పడానికి వచ్చేసాము. మరి ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కాస్ట్యూమ్ డిజైనర్, ఫ్యాషన్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు. మరి ఈరోజే కంగువా సినిమా రిలీజ్ అయింది. మరి కంగువా సినిమాకి సంబంధించిన బోల్డ్ అనే అప్డేట్స్తో పాటు ఆ సినిమాలో కాస్ట్యూమ్స్, ఆ ఫ్యాషన్ అదంతా కూడా ఎలా ఉందో తనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే శాస్త్ర. సో మీరు నాట్ ఓన్లీ అడ్వకేట్, నాట్ ఓన్లీ ఫిలాసఫర్, నౌ ఫ్యాషన్ ఎక్స్పర్ట్, కాస్ట్యూమ్ డిజైనర్, ఇన్ని చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మూవీకి సంబంధించి చాలా విషయాలు చెప్తా అంటున్నారు కాబట్టి కంగువా సినిమాకి సంబంధించి మాకు చాలా డౌట్స్ ఉన్నాయండి. 2024 అలాగే 1070 సంథింగ్ 1070 టైంలో 2 మిక్స్లో ఈ సినిమా రిలీజ్ అయింది. సో మరి వీళ్ళు ఎలాంటి కాస్ట్యూమ్స్ని ఎట్లా సెగ్రిగేట్ చేసి ఎట్లా డిఫైన్ చేస్తారంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా? మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్సే కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉన్నారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది. సో నేను కాస్ట్యూమ్ డిజైనింగ్ వాజ్ మై ప్యాషన్ సిన్స్ 9 years. సో నేను అది యూఎస్ నుంచి ఫ్రెండ్స్తో బుక్స్ తెప్పించుకొని చదవడం, ఇమేజ్ కన్సల్టింగ్ అని ఒక కోర్స్ 2018లో చేశాను, ఎక్స్క్లూజివ్గా లుక్ డిజైనింగ్ అది. అండ్ రీసెంట్గా యూఎస్ఏలో ఒక 2.5 months క్రాష్ కోర్స్ కాస్ట్యూమ్ డిజైనింగ్లో చేసి వచ్చాను. కాస్ట్యూమ్ డిజైనింగ్ వర్సెస్ ఫ్యాషన్ డిజైనింగ్ డిఫరెన్స్ ఏంటంటే, ఐమ్ ఆల్సో యూనియన్ కార్డ్ మెంబర్ తెలుగు టీవీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐవ్ టేకెన్ కాస్ట్యూమ్ డిజైనర్ మెంబర్షిప్ అనమాట. బికాస్ ఆఫ్ మై ప్యాషన్. నా డిజైన్స్ కూడా చాలామంది నా ఫ్రెండ్స్ ఎవరైనా చూసినా చాలా డ్రమాటిక్గా సినిమా వాళ్ళకి సరిపోతాయి అనేవి. ఇప్పుడు ఇదే తీసుకుంటే దిస్ ఇస్ నాట్ అ రెగ్యులర్ కుర్తా, దీనికి ఒక కాలర్ పెట్టి ప్రొఫెషనల్ ప్లస్ లిటిల్ టీజింగ్ ఇచ్చాను. సో మై డిజైన్స్ ఆర్ మోస్ట్లీ కాస్ట్యూమిస్ట్ అండ్ డ్రమాటిక్ అంటారు. కాస్ట్యూమ్స్ ఎందుకు కాస్ట్యూమ్స్ అంటారు? ఫ్యాషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్. అంటే రెగ్యులర్గా డే టు డే లైఫ్లో వేసుకునేది ఫ్యాషన్ డిజైనర్స్ చేయగలరు.
ఆ టైం లైన్కి తీసుకెళ్ళి అప్పుడు కాలమాన పరిస్థితుల్లో అప్పుడు సొసైటీలో ఎలాంటి ప్రింట్స్ ఉన్నాయి, ఆ టైం లైన్లో ఎలాంటి కలర్స్ ఉన్నాయి చూస్తాం ఒక ఎత్తు అయితే, కెమెరా ఇట్లాంటి ఒక 100 లైట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మనం చెప్పినట్లయితే ఓకే 100 లైట్లు ఉంటాయి, డే టైం ఉంటుంది, ఈవినింగ్ షాట్ ఉంటుంది, నైట్ షాట్ ఉంటుంది. కెమెరా ముందు కలర్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ఈ పేస్టల్స్ అండ్ లైట్ కలర్స్ వేసామనుకోండి, ఇది మొత్తం డల్ అయిపోద్ది, వైట్ వాష్ అయిపోద్ది. అంటే ఇది ఇంటూ 100 టైమ్స్ మనం కలర్ ప్యాలెట్ని స్ట్రాంగ్గా చూపించాలి. ఇది కాస్ట్యూమ్స్ అంటే. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాస్ట్యూమ్స్ అండ్ ఫ్యాషన్ టు బిగిన్ విత్. జనరల్ పబ్లిక్కి జస్ట్ అన్ ఇంట్రడక్షన్. ఈ మూవీకి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ ఎంట్రీ షాట్ ఆఫ్ సూర్య దగ్గర నుంచి అసలు మనం ఇది ఒక మోడర్న్ ట్రెండీ ఇవన్నీ సా ద మూవీ. ద హెయిర్ స్టైల్ వైట్ హెయిర్, నేను యాక్చువల్గా హెయిర్ వైట్ పెట్టేసరికి ఆక్వర్డ్గా ఉంటుంది అనుకున్నా, బట్ హౌ బ్యూటిఫుల్లీ హౌ స్టైలిష్ కదా అసలు. నేను చాలా మందిని చూసాను ఫారెన్, నాకు అస్సలు నచ్చలేదు. బట్ సూర్య అయితే హ్యాండ్సమ్ అన్నారు అందులో అయితే. అండ్ అది ఒక ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి. కాస్ట్యూమ్స్ డజంట్ మీన్ మూవీకి వచ్చేటప్పటికి ఒక్క బట్టలే కాదు, ఒక ఎంటైర్ డిపార్ట్మెంట్. మనం హాలీవుడ్ రేంజ్ మూవీస్ తీసుకుంటున్నాం అంటే మన ఇండియన్ సినిమా స్టాండర్డ్ మనం ఆల్రెడీ RRRతో ఆస్కర్స్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంటర్నేషనల్ పీపుల్ అందరూ మనల్ని ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ కాస్ట్యూమ్ డిజైనర్ టీమ్కి మనం ఎక్నాలజ్ చేయాల్సింది ఏంటంటే ద ఎంటైర్ లుక్ ఆఫ్ ద సూర్య, హెయిర్, మేకప్, జ్యువెలరీ, షూస్, ఎవ్రీథింగ్. మనం చూసినప్పుడు నేను చెప్పాను కదా, చైన్ చూసావా ఎంత లావుగా ఉందో. అండ్ ఒక రిచ్ అంటే హీస్ నాట్ జస్ట్ లైక్ అ జనరల్ దొంగల్లో కూడా, లేకపోతే స్మగ్లర్స్, లేకపోతే ఈ బాసిజం చూపించారు సూర్య. అంటే హీఈస్ లైక్ అ గో గెటర్, అచీవర్. ఒక నార్మల్ పర్సన్ ప్రింట్ షర్ట్ వేసుకోవడం వేరు. నువ్వు ఇంట్రడక్షన్ షార్ట్ చూస్తే ఆ హెయిర్ వైట్, ఆ తర్వాత స్లోగా హీ వాజ్ కమింగ్ విత్ అ వైట్ జాకెట్ కూడా వేసుకోలేదు, షర్ట్ వేసుకోలేదు. ఐ రియలీ లవ్ ద వే దే హావ్ ఇంట్రడ్యూస్డ్ విత్ అ వాస్ట్ కోట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ లిటిల్ బిట్ ఆఫ్ టీజీనెస్, అమ్మాయిలకైనా సెక్సీనెస్, అబ్బాయిలకి లేదా అన్నట్టు సూర్య ఎంట్రీ షర్ట్. యు నో వాట్, దిశా పటని డామినేట్ చేశాడు సూర్య. అసలు అమ్మాయి అంటే తేలిపోయిందని నేను చెప్పను. ఆ అందము, వయ్యారాలు, ఒంపులు సొంపులు కనిపించేలాగా ఉన్నా సరే ఎక్కడ అసలు జ్యువెలరీలో కానీ 2 బ్రేస్లెట్స్ పెట్టాడు చూసావా, బ్రేస్లెట్స్. అండ్ ఐ ఫెల్ట్ దట్స్ అన్ ఎక్స్పెరిమెంట్. యూజువల్గా ఎనీ డిజైనర్ ఏం చేస్తాడంటే స్టాండర్డ్ ఒక బ్రేస్లెట్, ఒక చేతికి వాచ్, ఒక చేతికి పెడతారు. సూర్యకి 2 బ్రేస్లెట్స్ 2 చేతులకి పెట్టి ఒక వాచ్ పెట్టారు. అండ్ దెర్ ఈజ్ అ స్ట్రాంగ్. ఇప్పుడు అబ్బాయిలకి ఒక బ్రాండ్ కూడా రిలీజ్ అయింది ఇండియాలో, అబ్బాయిల యాక్సెసరీస్కి, తెలుసా? ఇంతకుముందు అయితే అంత పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలే, బట్ నౌడేస్ అమ్మాయిల కన్నా బాయ్స్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ యాక్సెసరీస్. అండ్ ఈ సినిమాతో ఆ ట్రెండ్ మళ్ళీ మారబోతుంది. వైట్ గోల్డ్ US లో, ప్లాటినం కానీ. ఇప్పుడు ఇదంతా కూడా US నుంచి వచ్చిన ట్రెండ్ అంట. US లో కొంచెం అంటే మనం హాలీవుడ్ని కొంచెం కొల్లబద్దగా తీసుకుంటాం, ఎస్పెషల్లీ కొంచెం ఈ బాస్ లేకపోతే స్మగ్లింగ్ వీళ్ళు చూసినప్పుడు నేను అక్కడ అంటే అక్కడ మూవీ స్టైల్ని కొంచెం ఆపాదించుకున్నారు. దే వేర్ బ్లేజర్స్, మనలాగా లుంగిలు కట్టుకొని ఆ స్టైల్ పోయింది. ఇప్పుడు అందరూ ఎవ్రీబడి హ్యాస్ అప్ స్కేల్. అండ్ మోర్ ఓవర్ రిచ్నెస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, గోల్డ్ తర్వాత ప్లాటినం కూడా ఒక చైన్ కాదు. యూజువల్గా అయితే సింగిల్ చైన్ వేయటం అదొక స్టైల్. ఒక బండ చైన్, త్రీ లేయర్స్ చైన్, అండ్ ఒక సింగిల్ 1 డైమండ్ ఇంత పెద్ద చైన్, అండ్ ఇంకొక సన్న స్లీక్ చైన్ విత్ లాకెట్ వేసుకున్నాడు. సో దే వర్ 3 లేయర్స్ కన్సిస్టెంట్లీ ఇన్ ద మోడర్న్ లుక్, 2024 లుక్లో. అండ్ ఎంట్రీ షాట్లో అంతా అయినప్పుడు జ్యువెలరీ అబ్బాయి ఇలా గాల్లోకి ఎగరేసిన తర్వాత ఆ డైమండ్స్ని ఇట్లా పట్టుకొని, అంటే సో యూ టెలింగ్ అ స్టోరీ విత్ కాస్ట్యూమ్స్. అది ఒక కాన్సెప్ట్ కాస్ట్యూమ్స్లో. ఆ ఎలిమెంట్స్ ఆఫ్ ఒక్కొక్కసారి కర్చీఫ్తో స్టోరీ చెప్తారు. సో కాస్ట్యూమ్స్తో కూడా స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు ఈ మూవీ నిజానికి ఎక్కువ కాస్ట్యూమ్తోనే స్టోరీ చెప్పినట్టు అనిపించింది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ మన థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ వెళ్ళినప్పుడు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్, అంటే ఇలా ఉంటాయా జనాలు అని ఆలోచించే విధంగా చేశారు. ఎంట్రీ షాట్లోనే ఫైనల్గా ఒక వైట్ బ్లేజర్ ఇచ్చాడు, తన్ని ఇలా తొడుక్కున్నాడు. సో నాకు ఆ షాట్ ఇంకా ఇట్స్ స్టిల్ దేర్ అనమాట. అండ్ బ్యాక్ డ్రాప్కి వెళ్ళి కట్ చేస్తే, బిఫోర్ ఐ వాంట్ టు గో టు ద బ్యాక్ డ్రాప్, ఈ అమ్మాయిని డిస్కస్ అబౌట్ దిశా పటని కాస్ట్యూమ్. అమ్మాయి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి కొంచెం అంతకుముందు కొంచెం బొద్దుగుండేది, ఇప్పుడు చక్కగా శిల్పం చెక్కినట్టు జిమ్కెళ్ళి బాగా చెక్కింది. ద డిజైనర్ ఎవరైతే చేశారో అమ్మాయి అందాల్ని చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ యాజ్ వెల్ లుక్ టూ ఎలివేట్ అవుతుంది తన బాడీ. నా చిన్నప్పుడు టెర్మినేటర్ వచ్చింది, ఐడియా ఉందా? టెర్మినేటర్ 1 జడ్జ్మెంట్ డే అని చెప్పి టెర్మినేటర్లో జస్ట్ బనీన్ వేసుకుంది అమ్మాయి. సో ఆ సాలిడ్ లుక్ తీసుకొచ్చారు. ఒక యాష్ కలర్ బనీన్ వేసుకుంటుంది, ఒక
ట్విస్ట్ వచ్చినప్పుడు అంటే అసైన్మెంట్ ఇచ్చినప్పుడు కమిషనర్, సో దట్ వాజ్ అ వెరీ సటిల్ లుక్. అండ్ ఎక్కువ లూజ్ బ్యాగీ జీన్స్ ప్యాంట్స్ వేసుకుంది, సాంగ్లో కూడా చూస్తే స్కర్ట్స్ వేసుకుంది, కానీ అసలు సూర్య దానికి మ్యాచింగ్గా ప్రింటెడ్ బ్లేజర్స్ పూల చొక్కాలు ఎక్కడ తగ్గలేదు. అవును, ఆ ఫైటింగ్ సీన్స్లో కూడా తను మొత్తం కూడా ఫిట్నెస్ ఉన్న కాస్ట్యూమ్స్ యూజ్ చేసింది అంతా కూడా. షీస్ ప్రాపర్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని ఎక్కడ మిస్ చేయకుండా టూ మచ్ ఆఫ్ సెడక్టివ్నెస్ సెక్సీనెస్ చూపించలేదు డైరెక్టర్. ఆ అమ్మాయి ఏ క్యారెక్టర్ మన వాళ్ళు ఏంటంటే రగడ్ లుక్ అనమాట, దట్టు ఫైటర్ కాబట్టి ఎక్కడ కూడా డౌన్ చేయలేదు. దట్ ఈస్ ద బ్యూటీ, వి షుడ్ ఎక్నాలెడ్జ్ ద కాస్ట్యూమ్ డిజైనర్ ఆ అమ్మాయి పరంగా వస్తే. అండ్ ఒక మంచి రెడ్ టాప్, దానికి రెడ్ మ్యాచింగ్ స్నీకర్స్ వేసుకుంది సాంగ్లో. రియలీ లవ్ దట్ లుక్. అండ్ కమింగ్ టు ద ఓల్డ్ స్టైల్ ఆఫ్ హౌ దే క్రియేటెడ్ సూర్యాస్ లుక్, పులి గోల్డ్ కానీ ఎలిఫెంట్ గోల్డ్ కానీ, అండ్ ఒక ఫైట్లో చేతుల బదులు ఆయన దగ్గర ఆయుధం లేకపోతే 2 ఎలిఫెంట్ గోల్డ్తో ఫైటింగ్ చేస్తారు. దట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ అన్ యాక్సెసరీ. పెద్ద పెద్ద దాంతో అంటే ద ఎంటైర్ లుక్ ఆఫ్ ద సూర్య హాలీవుడ్కి ఎక్కడ తగ్గలేదు. నువ్వు చూస్తే కలర్ ప్యాలెట్ మనం మూవీ చూసేటప్పుడు ఇప్పుడు ఈ కాస్ట్యూమ్ డిజైనర్స్ అనే వాళ్ళు డైరెక్టర్ చెప్పిన సజెషన్స్తోనే వాళ్ళు కలర్ ప్యాలెట్ వాటితో డిజైన్ చేయాల్సి వస్తుందా, లేదంటే క్యారెక్టరైజేషన్ని బట్టి డిజైన్ చేయాల్సి వస్తుంది? ఎట్లా వీళ్ళు ఆలోచిస్తుంటారంటారు? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. కాస్ట్యూమ్ డిజైనర్ డైరెక్టర్ చెప్పే స్టోరీ వినాలి. కాస్ట్యూమ్ డైరెక్టర్స్ అని ఉంటారు మూవీలో, వీళ్ళు డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్ తీసుకుంటారు. నా క్యారెక్టర్ ఇది, ఈ టైం లైను, ఈవినింగ్ షాట్ నాకు ఇలా కావాలి అని వీళ్ళు ఇన్పుట్స్ తీసుకొని దే నీడ్ టు సిట్ విత్ డిఓపి. ఎందుకంటే డిఓపినే కలర్స్ డిసైడ్ చేసేది. ఇప్పుడు మనం బోన్స్ ఉన్న కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడంతా రెడ్ కలర్ ప్యాలెట్ ఉంది. అవును. అండ్ వీళ్ళ కోనకు వచ్చేటప్పటికి బ్లూ టోన్స్ ఉన్నాయి. వీళ్ళది ప్రాణావధి కోన ఒకటి, సాగర్ కోన అన్నప్పుడు బ్లూ కలర్ తీసుకున్నారు, అరణ్య కోన అన్నప్పుడు గ్రీన్ కలర్ తీసుకున్నారు, అలా అంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి మోస్ట్లీ వీళ్ళు మంచి వైద్యం చేస్తారు. దట్స్ మోర్ లైక్ అ పాజిటివిటీ అండ్ కూల్ కలర్స్. ఎవరైతే యుద్ధాలు చేసేసి రక్తం ఇదంతా నువ్వు చూస్తే ఎంటైర్ కలర్ ప్యాలెట్ బ్యాక్గ్రౌండ్ వాజ్ రెడ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ రెడ్ ఉన్న దానికి ఎప్పుడైనా బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉన్నప్పుడు దానికి ఎయిదర్ డిఓపి కాంట్రాస్ట్ అడుగుతారు ఒక్కొక్కసారి క్యారెక్టర్ని హైలైట్ చేయాలంటే, లేకపోతే దానికి ఈక్వల్గా ఒకే టోన్స్ అంటే బ్యాక్గ్రౌండ్కి సెట్ అయ్యే టోన్స్ అడుగుతారు. సో డిఓపి ఏదైతే చెప్తారో ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకోవాలి. ఈ రెండిట్ల మించింది ఆర్ట్ డైరెక్టర్. ఎలిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు ఆ పాతకాలపు తాగేవి కానీ కట్టెలు కానీ అంత బ్యూటిఫుల్గా నిజంగా ఆది మానవుల దగ్గరికి వెళ్ళిపోయి ఎక్కడ నీకు మోడర్నిజం కనిపించింది. వాళ్ళు తాగే దగ్గర నుంచి వాళ్ళ శవాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆ కట్టెలను చూసావా, పాతకాలంలో ఏదైతే కడతారో ఆ కట్టేదే తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ వాజ్ సో మెటిక్యులస్లీ డిజైన్డ్. అండ్ నెయిల్ పాలిష్ ఉండకుండా చూసుకోవడము. అండ్ ఇది ఒక టెక్నిక్ హాలీవుడ్లో. ఇవేం చేస్తామంటే బట్టలు ఉడకపెడతాం. ఇప్పుడు సూర్య లుక్ ఉంది కదా, ఆ లుక్ కొత్త బట్టలు తీసుకొస్తే రాదు. రస్టిక్ లుక్ అంటాం. ఉడకపెట్టి ఆ క్లాత్ని అలా చేసి తుప్పు పట్టే దాంట్లాగా చేస్తే కానీ ఆ లుక్ రాదు. ఓహో, ఇంత ఉంటుంది అయితే దీనికి. ఎగ్జాక్ట్లీ. హౌ కెన్ హాలీవుడ్లో మరి ఈ కాస్ట్యూమ్ మన తెలుగులో ఇంకా ఈ కల్చర్ రాలేదు. నేను అందుకే నువ్వు నిన్న ఇంటర్వ్యూ అంటే ఈ టాపిక్ మాట్లాడదాము, కాస్ట్యూమ్స్ గురించి అసలు ఎవరూ మాట్లాడలేదు. ఏ డైరెక్టర్ ఫ్యాషన్ డిజైన్, ఈవెన్ ఐ వాంట్ టు డూ అ మూవీ, కాస్ట్యూమ్స్ గురించి ఇంత తెలిసినా మన తెలుగులో ఏంటంటే ఫ్యాషన్ డిజైనర్లే కాస్ట్యూమ్ డిజైనర్లు. కాస్ట్యూమ్ డిజైనర్ సపరేట్, ఫ్యాషన్ డిజైనర్ సపరేట్. యాక్చువల్గా యూఎస్లో సెపరేట్ కోర్స్ ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ ఫర్ టెలివిజన్ ఇస్ డిఫరెంట్, ఫిల్మ్ ఇస్ డిఫరెంట్ యూఎస్లో. అండ్ థియేటర్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. థియేటర్ ఏంటంటే ఒక 100 మంది ఇలా కూర్చొని చూస్తారు లైవ్. సో ఉషా గారు, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఎప్పుడైతే స్టార్ట్ అయింది 2024లో అప్పటి వరకు చాలా ఎంటర్టైనింగ్గా బాగుంది. బట్ ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్తారో ఆ టైంలో మరీ ఎక్కువ యుద్ధాలు, ఎక్కువ ఫైటింగ్ ఇదంతా ఉండేసరికి అమ్మాయిలకు అంతగా కనెక్ట్ అవ్వదు అని నాకు అనిపించింది. సో అపార్ట్ ఫ్రమ్ కాస్ట్యూమ్స్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇదంతా పక్కన పెడితే స్టోరీ పరంగా మీకు ఎట్లా అనిపించింది అసలు? అంటే ఇంత కష్టపడ్డారు, ఇంత వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ దగ్గరుండి ఇంత కేర్ తీసుకున్నారు, మరి వాళ్ళకు తగ్గట్టుగా ఈ సినిమా రిజల్ట్స్ ఇస్తుందంటారా? కథ పరంగా చూసుకుంటే మీ బీయింగ్ ఐఎమ్ ఆల్సో ఇంటూ రైటింగ్ అండ్ ఐ బీన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఫ్రెండ్స్ నాకు చాలామంది ఒక 9 years నుంచి బీన్ ట్రావెలింగ్. స్టోరీ పరంగా ఒక జనరల్ ఆడియన్స్ గానో, ఒక సోషల్ యాక్టివిస్ట్ గానో, ఒక అడ్వకేట్ గానో ఇవన్నీ నిమిళీకృతం చేసి ఒక పర్సన్ లాగా నేను చూశాను మూవీ వెన్ ఐ వాజ్ వాచింగ్. సో నాకు అనిపించింది ఏంటంటే
ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ మనం ఇప్పుడు మోడర్నిజంలో ఉన్నాము, క్రైమ్ రేట్ తగ్గించడానికి, కొట్టుకోవడానికి, ఆ రాజ్యాధికారం వార్స్ తగ్గించడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. బట్ ఆది మానవుల్లో అది ప్రతి కామన్. ఎవరైతే బలం ఉన్నారో వాళ్ళే గెలుస్తారు. దట్ వాజ్ అ ప్రిటీ కామన్ థింగ్. మనం ఇప్పుడు దేవరా మూవీ చూసుకున్నా, బాహుబలి చూసుకున్నా, RRR చూసుకున్నా, ఏది చూసినా సరే కొట్టుకోవడం లేకపోతే వార్ అనేది మూవీలో, హాలీవుడ్లో కూడా 300 సినిమా దగ్గర నుంచి దాన్ని లేకుండా మూవీ తీలేరా అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు ఇప్పుడు ఈ వర్షన్స్ వస్తున్న అన్నీ కూడా గత బాహుబలి తర్వాత అంతా కూడా ఈ వారు పూర్వం జరిగిన వాటిని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అంటే జనాలు దీనికే ఇష్టపడుతున్నారనా, లేకపోతే? దీనికి నా చిన్న అంటే నేను చెప్పే సరళీకృతమైన సమాధానం ఏంటంటే, నా చిన్నప్పుడు విఠలాచార్యుల సినిమాలను వచ్చాయి, గుర్తుందా? డించిక్ 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 గుర్రాలు, రాజులు, కత్తులు, కటార్లు. అసలు మన తెలుగు వారిలో ఉందండి ఇది. మనం మధ్యలో ఈ లవ్ స్టోరీలు, కరణ్ జోహర్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఊరికే ప్రేమ వెనకాల వెళ్ళిపోయా. కానీ మన చిన్నప్పుడు రాజులు, గుర్రాలు, యుద్ధాలు అంటే అసలు సో అదేదో కొంచెం మోడర్న్ చేశారు. మీరు అలా అనకండి. అసలు మన సినిమా అంటేనే మనం రియల్ టైంలో చూడలేని అసలు మనకి పుట్టినిల్లు మన ఆంధ్రుల, లేకపోతే మన ఇండియన్ సినిమా హాస్ దట్. రాజుగారు కథలన్నీ ఉన్నాయే మనకు. అసలు రాజులు రాజ్యాలు అయితే మన రాజ్యాలను వదిలేసి ఊరోళ్ళ కథలు అప్పు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఓ అవును, అప్పట్లో అన్ని కూడా కత్తి కాంతారావు గారు కానీ, రామారావు గారు అసలు చాలా సినిమాలన్నీ ఇవే ఉండేవి. ఎగ్జాక్ట్లీ. మధ్యలో 1980s నుంచి కొంచెం దాసనారాయణరావు గారు వీళ్ళందరూ ఏదో కొంచెం లవ్ స్టోరీస్, ఫ్యామిలీ కామెడీ, రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ అలా వచ్చి మధ్యలో తర్వాత నాకు నువ్వు అన్నట్టు వెళ్ళిపోయాం. మళ్ళీ ఎవరికి ఎవరు కాదండి, మన సంస్కృతి, మన సంప్రదాయం, మన పురాణాలు, ఇవన్నీ యుద్ధాలు. మనం భాగవతం కానీ, భారతం కానీ, లేకపోతే కౌరవుల పాండ ఇందులో చూసిన యుద్ధాలు లేవా? సో దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే హాలీవుడ్ వాళ్ళు క్రియేట్ చేయాలి కథలు. అసలు మన పురాణాలే మొత్తం అన్ని కత్తి యుద్ధాలు, అన్నదమ్ములు కొడేసుకోవడం ఇదంతా. సో ఎక్కడైనా కొట్టుకోవటం ఉంది అంటే పవర్ గేమ్. ఇప్పుడు మనకు కనిపించట్లేదు. రాజ్యాంగం అంతా ఏదో మనం అందరం కలిసి ఎన్నుకుంటాం అనుకుంటాం, కానీ ఇంకా రాజులు, రాజ్యాంగాలు, వాళ్ళ పిల్లలే నడుస్తుంది. ఇదే నడుస్తుంది. దాని సినిమాలో చూపించడం తప్పలేదు. ఇలా ఆలోచించి చూడండి. సో కొట్టుకోవటం అనేది, క్రైమ్ రేట్ అనేది మీరు చూడలే. యాక్చువల్గా నేను భరించలేను. సో ఇన్ వే టూ మచ్ ఆఫ్ కొట్టుకోవడం, అబ్బా రక్తం అని అనిపిస్తుంది. కానీ సబ్కాన్షియస్గా యాజ్ అ హ్యూమన్ మనం ఇర్రెస్పెక్ట్ వాట్ వదిలేస్తే జనాలు లా అండ్ ఆర్డర్ లేకపోతే కొట్టుకు సస్తాం. తిండికి కానీ, అమ్మాయిలకు కానీ భయం లేకపోతే బేసిక్ ఇన్స్టింక్ట్. సో అది. సో దాన్ని క్వశ్చన్ చేయకండి. ఈ మూవీలో వైలెన్స్ ఉంది. ఉన్న వైలెన్స్ ఏదైతే ఉందో రీజనబుల్గా ఉంది, అన్నెసెసరీగా లేదు. నువ్వు గమనిస్తే వైల్ వి వర్ వాచింగ్ మూవీ. అండ్ మోర్ ఓవర్ ఏదైతే బాహుబలిలో కానీ, RRRలో కానీ చూసామో, ఈ సినిమాలో లేనిది నేను గమనించింది ఏంటంటే, ఒక ఎక్స్ అనే వ్యక్తి ఇతనికి అన్యాయం చేస్తే ఇతను వచ్చి గ్రడ్జ్ తీర్చుకుంటాడు. ఓకే, మా తల్లిదండ్రులను చంపేస్తే వీడు చంపేశాడు, వీడిని వచ్చి నేను చంపేయాలి. వీడు చంపేస్తాడు. చంపేసిన సేమ్ అదే సినిమా బాహుబలి, RRR, దేవరా కాపీ కొట్టారా అనిపించింది నాకు. ఇందులో ఒకటి ప్లస్ అంటే ఒక ఎలిమెంట్ ఏంటంటే పిల్లాడి సెంటిమెంట్ పెట్టారు. ద మొమెంట్ అది జరిగిన తర్వాత దాన్ని సూర్య తీసుకున్న ట్విస్ట్, తను హోల్డ్ చేసింది. యాజ్ ఎ లాయర్గా నాకు అనిపించింది ఏంటంటే, ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్ని ఎంత అద్భుతంగా మూవీలో చూపించారు. మనకి క్షమ, దయ, అందరూ చంపేస్తున్నారు, శిక్ష చేసేస్తున్నారు, మన ఇండియన్ సిస్టమే సంవత్సరాలు నడుస్తుంది అని దెప్పుతారు మనల్ని. మనది కర్మభూమి, కర్మభూమి, ధర్మభూమి. ఒక్కొక్క భూమికి ఒక్కొక్క సుగుణాలు ఉన్నట్టు మన భూమిలో తప్పు చేయని వాడు శిక్ష అనుభవించకూడదు. తప్పు చేసిన వాడికి లేటుగా పడినా పర్లేదు, కానీ చేయని వాడు అనుభవించకూడదు అనేది లీగల్ సిస్టమ్. సో ఇది ఎంతమంది పర్స్పెక్టివ్ సినిమా చూసారో లేదో కానీ నాకు చూసినప్పుడు అనిపించింది ద బ్యూటీ ఆఫ్ ద ఇండియన్ లీగల్ సిస్టమ్, ద ల్యాండ్ లా. సూర్య ఎప్పుడైతే ఆ పిల్లాన్ని క్షమించి నా బిడ్డ అంటాడో, ద మొమెంట్ హీ సేస్ దట్, ఆ పాయింట్ నుంచి పూర్వజన్మని కనెక్ట్ చేసి, పూర్వజన్మ స్మృతులని సైమల్టేనియస్గా రన్ చేసి, ఈ జన్మలో నువ్వు ఎన్ని జన్మలు ఎత్తున నేను కాపాడుకుంటాను అని అనడము, అది ఫైనల్ వరకు. అంటే అదే చెప్తున్నా, మనం ఇది మనకి ఈ కథ రాసిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇది మనకి కర్మ సిద్ధాంతం. నేను బ్రహ్మజ్ఞానం చేసినప్పుడు ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయే స్టేజ్, శరీరం వదిలేసి వెళ్ళిపోయే స్టేజ్ వస్తుందో, ఆ స్టేజ్లో చేసిన ప్రతిజ్ఞలట నెక్స్ట్ జన్మలో ఉంటాయంట. కథ రాసిన వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. ఇదేదో కథపరంగా చేయడం అని కాదు. సో అది చాలా అద్భుతంగా కలిపారు. 2024, 1070 ఒక
మాతృ ప్రేమ అనే అనాలి, అది ఫాదర్ పిల్లాడైనా అమ్మ పిల్లాడైనా సరే, ఇట్స్ అ పేరెంటల్ లవ్. పేరెంటల్ లవ్. ఒక పిల్లాడు దారి తప్పుతున్నా, ఒక పిల్లాడు చిరాగ్గా ఉన్నా, ఒక ఫాదర్ కానీ ఒక మదర్ కానీ ఒక పేరెంట్ ఎంత చక్కగా చక్కదిద్దుతారు ఆ పిల్లలు. అండ్ ఏదో సినిమా కదా అని చెప్పి వాడు మారిపోయి అని హక్ చేసుకోలేదు. నువ్వు గమనిస్తే ఎంత న్యాచురల్ గా వాడు మొండిగా సూర్యాని వాడి మీద హీరోని అంటే సూర్యుని చంపాలని చూసాడు, అంత ప్రేమ చూపిస్తాడు. అంటే చాలా న్యాచురలిస్టిక్ గా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్, రియాలిటీకి దగ్గరగా. అంత బడ్జెట్ సినిమాలో కథని అంత దీర్ఘకాలికంగా డెప్త్గా తీసుకెళ్ళడం ఈజీ కాదు. ఆ డైరెక్టర్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో బ్యూటీ ఆఫ్ పేరెంట్ అండ్ సన్ రిలేషన్షిప్, పేరెంటింగ్. ఇవాళ రేపు ఓపికలు ఉండట్లేదు. పిల్లలు ఏదన్నా చేస్తే కొడేయడం, లేకపోతే తీసుకెళ్ళి ట్యూషన్లో పడేయడం, ఆ పేరెంటింగ్ చూపించాడు. అండ్ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, అది చేసిన వెంటనే అబ్బాయి మారిపోలా. ఎగ్జాక్ట్లీ. చేసిన వెంటనే సినిమాలాగా అబ్బాయి ఇన్ని కోట్ల బడ్జెట్ ఇప్పుడు మారిపోవాలని ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది అవలా. సో ఐ రియలీ అప్రిషియేట్ ఆ ధైర్యంగా ఆ స్టోరీని అలా తీసుకెళ్లారు. ఇంకొకటి, ప్రతి ఆడపిల్ల వైలెన్స్ ఉన్నా చూడాలి సినిమా. ఎందుకని? అందులో అన్నా అని అడిస్తే ప్రతి సినిమాలో ప్రతి కథలో ఎంతసేపు ఆడపిల్ల ఏడుస్తూ ఉంటుంది, హీరో వచ్చేసి విలన్ నుంచి కాపాడుతాడు. ఇది స్టోరీ. ఇక్కడ నిజంగా ఇది నేను ఒప్పుకుంటాను. ఇది నాకు సినిమా మొత్తంలో ఆ చిన్న ఎపిసోడ్ అయితే భలే నచ్చేసింది. అసలు ఇప్పుడు మా నాన్నగారు, నా లైఫ్లో నేను చాలా గోత్రూ అయ్యాను. చింతల్లి, నేను ఆడపిల్లని కన్నానా ఒక 10 మంది అబ్బాయిని కలిపితే ఎలా ఎంత గుండె ధైర్యం ఉంటుందో అలా ఉంటుంది అని. ఒక ఆడపిల్లకి కావాల్సిన ధైర్యం ఇస్తే బాలా త్రిపుర సుందరి లేకపోతే లలితాదేవి కాళీ, మహంకాళి, భద్రకాళి, రుద్రకాళి అవుతుంది అనేది ఎంత సత్యమో మన పురాణాల్లో, ఈ సినిమాలో ఆ సటిల్ పాయింట్, అసలు అది ఎంత అద్భుతంగా రైటరు ఆ శివ గారు అర్థం చేసుకొని రాసి వ్యక్తపరచడం ఈజ్ నెక్స్ట్ లెవెల్. అమ్మా నీకు నేనున్నాను, ధైర్యంగా నువ్వు ముందుకెళ్ళు అనే ఒక్క మాట ఆడపిల్లని కుంగదీసిన మానసిక స్థితి నుంచి వంచి కొట్టే ఒక స్థైర్యం, మానసిక స్థైర్యానికి ఫ్లిప్ చేసి ధైర్యంగా వాళ్ళు అంతమందిని చంపేసి శవాన్ని ఇలా 4 లాగేసి అసలు దట్ సీన్ వాజ్ హైలైట్. అసలు బాడీని నలుగురు అసలు దట్ సీన్ అసలు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. దట్ వాజ్ లైక్ అసలు అంటే రాకుండా అక్కడ నుంచి జస్ట్ సజెషన్, వాళ్ళు 25 మంది ఉంటే సరే, వాళ్ళు 15 మంది ఉంటే మీరు 25 మంది ఉన్నారు, ఆ స్ట్రెంత్ ఇచ్చి వాళ్ళతోనే ఫైట్ చేయించాడు. అమ్మాయిలు అంటే నేను డీపర్ లెవెల్ ఆఫ్ స్టోరీ మేకింగ్ గురించి చెప్తున్నాను. అంటే అక్కడ కథలో మనకి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడవాళ్ళకి ఫిజికల్ స్ట్రెంత్ లేదు. ఎవరో హీరో ఇలాగా అందరూ విలన్స్ ఇలా అంటే హీరో వచ్చి కొడితే కానీ ఏ హీరోయిన్ ఇప్పటి వరకు బయటికి రాలా. సో మూవీ మేకింగ్లో జనాలకి ఇది ఫుల్ లెంత్ మూవీ ఇలా చేయకపోయినా ఆడవాళ్ళ పర్స్పెక్టివ్ని మార్చాడు. ఆడవాళ్ళకి కావాల్సింది ఫిజికల్ స్ట్రెంత్ కాదు, లోపల నుంచి వస్తుంది మానసికమైన, వెనకాల మీరు చేయగలరనే ఒక ధైర్యం. చిన్న సజెషన్ వాళ్ళని ఫ్లిప్ చేసి చూసి అప్పటి వరకు రండి అనే అమ్మాయిలే చంపేశారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద స్టోరీ. ఎగ్జాక్ట్. అండ్ ఆ వైట్ మంచులో వీళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా అసలు కనిపించకుండా మొహాలు, కాస్ట్యూమ్స్ అయితే బాగా ఎలివేట్ అవుతున్నాయి. పళ్ళు చూసావా? అందరికి కూడా పళ్ళకి ఎందుకు అది పెట్టి వాళ్ళు అప్పుడు పళ్ళు తోముకునేవాళ్ళు కాదు. అందుకు అదే రీజన్. ఈవెన్ సూర్యకు కూడా పళ్ళు అసలు అలా ఉండేసరికి 1000 ఏళ్ల క్రితం ఆదిమానవులు లిటరల్ గా ఎలా ఉంటారో, వాళ్ళకి పళ్ళు తోముకోవడం, మట్టిలో పెరగడం, మట్టిలో తిరగడం, అండ్ ఆ బాడీ మొత్తం కూడా వాళ్ళు కవర్ చేసుకున్నది ఓన్లీ స్కిన్ ఆఫ్ ద. ఇప్పుడు సూర్య స్టార్టింగ్ ఎంట్రీ షాట్ లో కానీ అమ్మాయి కథ చెప్పేటప్పుడు ఒక ఫర్ ఉంది, ఫర్సే వాళ్ళు స్కిన్ ని టార్న్ చేసి వేసుకునేదే అలానే చేశారు. అసలు కాస్ట్యూమ్స్ హాలీవుడ్కి ఎక్కడన్నా తగ్గాయా? అస్సలు లేదు, అసలు ఎక్కడా. అసలు ఇప్పుడు మీరు ప్రతిదీ గమనించారా? అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆది మానవులు యూజ్ చేశారంటారా? కాస్ట్యూమ్ డిజైనర్ పని అది. ఆ టైం లైన్లో రీసెర్చ్ అంటాం. ఇప్పుడు నేను అందరూ అడుగుతారు, మీరు లా ఫ్యాషన్ ఎలా, 2 డిఫరెంట్ థింగ్స్ కదా, హౌ యూ సక్సెస్ఫుల్ అని. నేను డీకోడ్ చేసింది రెండిట్లో సిమిలర్ పాయింట్ ఏంటో తెలుసా? ఏంటండి? ఫ్యాషన్లోను లాలోను కావాల్సింది రీసెర్చ్. ఓకే. అండ్ ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్లో రీసెర్చ్ కాదు, కాస్ట్యూమ్ డిజైనింగ్. నేను యూఎస్ నుంచి బుక్స్ తెప్పించుకొని బ్రిటిష్ లైబ్రరీ బుక్స్ చదివేదాన్ని. సో ఒక కాస్ట్యూమ్ డిజైన్ చేయాలి అంటే ఆ 100 ఏళ్ల క్రితమో 1000 ఏళ్ల క్రితమో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే Pinterestలో వచ్చాయి. నేను ఒక 8 years బ్యాక్ 9 years బ్యాక్ రీసెర్చ్కి పుస్తకాలు లైబ్రరీలో వెళ్ళి చదువుకోవడం, అప్పుడున్న నమూనాలు, ఆ ఫొటోస్ తీసుకొని దాన్ని ఒక 20-30 డిఫరెంట్ షేడ్స్
ఫొటోస్ అండ్ ఒక 200 లుక్స్ తీసుకొని ఎలిమెంట్స్, ఒక దగ్గర ఒక జ్యువెలరీ, ఇంకో దగ్గర ఇయర్ రింగ్ చూసావా, మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వకుండా సూర్యకి ఇక్కడి నుంచి పెట్టారు. ఎగ్జాక్ట్లీ, అవును. చూసావా ఎవ్రీథింగ్ అసలు పాయింట్ టు పాయింట్ మీరు ఎలా గమనించారు? కాస్ట్యూమ్ డిజైనర్ కదా. అండ్ ఇందులో ఒక చిన్న ఫ్లో అంటే ఒక్క షాట్ లో సూర్యకి ఆ బండ చైన్ మిస్ అయింది, సన్న చైన్ వేశారు, మళ్ళీ నెక్స్ట్ షాట్ లో తీసారు ఒక బ్లేజర్ షాట్ లో. అది కూడా గమనించారా? కంటిన్యూటీ షాట్ మిస్ అయింది. అమ్మాయి వేసుకున్న అమ్మాయిలో అసలు ఎక్కడ, ఎందుకంటే అమ్మాయికి పర్సనల్ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. సో షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. ఒక ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ నాకు ఇచ్చి నేను వేసుకుంటానంటే నీకు పట్టదురా ఇది అమ్మాయి టాప్ అని అంటే అమ్మాయి టాప్ అంటే అక్కడ కూడా వాళ్ళు ఈ డిస్కషన్ నెట్టెడ్ వేసుకున్న అమ్మాయి ఫుల్లీ కవర్డ్ ఉంది. అండ్ నాకు అది చాలా బాగా నచ్చింది. ఈ తెలుగు సినిమా వాళ్ళు, మనం ఒక పాత సినిమా చూస్తే నువ్వు నేను సినిమాలో అమ్మాయి కాలేజ్కి వెళ్తా, ఇక్కడ వరకు డ్రెస్, ఇక్కడ వరకు రెగ్యులర్ పీపుల్ కి అసలు అది నప్పదు. అరే కాలేజ్కి ఎవరు ఇలా వెళ్తారో అని అనాలి అనిపించింది అప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్. సో దట్ ఈస్ వెరీ ఇన్అప్రోప్రియేట్. ఏదో అమ్మాయిని సెక్సీగా చూపించాలి కాబట్టి అట్లా ఏదో బట్టలు సరే అమ్మాయిని అలా వేయాల. బట్ బ్యూటీ కట్స్ కనిపిస్తా ఉన్నాయి ఎక్కడికక్కడ, షేప్ కానీ అండ్ ఇప్పుడున్న క్రాప్ టాప్స్ కానీ. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. సో ఫైనల్గా ఈ సినిమా మొత్తం మీద మీకు ఎట్లా అనిపించింది? అంటే స్టోరీ పరంగా కానీ, అటు కాస్ట్యూమ్ డిజైనింగ్ పరంగా కానీ, ఈ ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ వీళ్ళు ఎంత దీని మీద కాన్సన్ట్రేషన్ తీసారనేది ఒకసారి చెప్పేస్తే. ద బ్యూటీ ఆఫ్ ద మూవీ ఇస్ ద స్టోరీ అండి. స్టోరీని, టైమ్ లైన్స్ని అక్కడ ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చినప్పుడల్లా, ఇప్పుడు ఒక సినిమా నేను అది ప్రభాస్ మూవీ, మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఆడియన్స్ లాగా ఏదో అడిగి, స్టోరీ టెల్లింగ్ అంటారు. అదొక హాలీవుడ్ రేంజ్లో 5 ఎలిమెంట్స్, వాటర్, ఎయిర్, ఎర్త్ తీసుకొని చేశారు. సూర్య నిప్పుకి పూజ చేస్తూ ఉంటారు, జఠరాగ్ని అంటారు. మన శరీరంలో అన్ని కోణల కన్నా ఈ కోనే చాలా తోపు, వీళ్ళే సక్సెస్ఫుల్గా వీళ్ళే సక్సెస్ఫుల్గా యుద్ధంలో కానీ దేంట్లో అయినా సరే గెలుస్తారు అనేది ఎందుకు వచ్చిందంటే, అక్కడ నేచర్ కానీ బ్యూటీ కానీ ఎవరైతే అగ్నికి పూజ చేస్తారో అదొక సైంటిఫికల్గా కూడా మనకి కడుపులో అరాయించేది అగ్నే, జ్ఞానంగా మారేది కూడా అగ్నే. మనిషిని నిస్సత్తువ నుంచి సత్తువ తీసుకొచ్చి ఒక ఎబిలిటీకి తెచ్చేది అగ్ని. లాస్ట్లో సూర్య ఇలా చెంచుకొని కాస్ట్యూమ్ ఇరిగి అసలు ఆ బాడీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆ తాడు పట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు. సో ఇట్స్ ద స్ట్రెంగ్త్, ఒక హ్యూమన్కి ఇంటెలిజెన్స్ కానీ బ్యూటీ కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ ఇచ్చేది అగ్ని. సో ఆ ఎలిమెంట్స్ని హాలీవుడ్ రేంజ్లో తీశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాస్ట్యూమ్స్ అసలు డౌటే లేదు. బ్లేజర్స్, కలర్ ప్యాలెట్, సాంగ్లో ఒక yellow and black printed blazer వేసుకున్నాడు సూర్య. that was exuberant. and rest of the దాంట్లో yellow blazer and light sky blue blazer. లాస్ట్లో అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసిన సీన్లోనే షర్ట్ వేసుకున్నాడు, ఆ పైన వాస్ట్ కోట్ వేసుకున్నాడు. ఇదేంటి షర్ట్ వేసుకున్నాడు అనుకున్నా, ఇంకా నెక్స్ట్ సీన్ మొత్తం ఆ షర్ట్ మీద ప్యాంట్ మీదే నడిచింది. సో అప్పుడే అర్థమైంది ఓకే. సో కంటిన్యూషన్ షార్ట్, ఇంకా వైట్ షర్ట్ ఆ బ్లూ ప్యాంట్ మీద నడిచింది. బట్ దట్ వాస్ ఓవరాల్ ద మూవీ వాజ్ అ విజువల్ ట్రీట్. ఇంకా దీంట్లో ఇంకొక చిన్న ట్విస్ట్ ఏంటంటే, విలన్ అంటే ఆల్రెడీ ఒక విలన్ అందరికీ తెలిసి ఉంటుంది, ఇంకో విలన్ నేను చెప్పాలో చెప్పొద్దు, చెప్తే జనాలు అనేది తిట్టేస్తారేమో. ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇంత హై బడ్జెట్ మూవీలు మనం టికెట్ కొనేసి అరే సగం టికెట్ ఇస్తే బాగుండేదిరా, ఇంకో సగానికి మళ్ళీ సెకండ్ అనే పెట్టారు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బాహుబలి చూసినప్పుడు. ఇది ఎంతమంది చెప్పారో వ్యక్తపరిచారో లేదు కానీ మన డబ్బులు మనకు రిటర్న్ ఇవ్వాలి. హాఫే చూపించారు సినిమా, మన ఫుల్ టికెట్ వసూలు కాలేదు అని చెప్పి. సేమ్ ఇక్కడ కూడా అదే అయింది. ఈ సినిమా 250 రూపాయలకి 280 రూపాయలు పైసా వస్తుంది. అట్లా అంటారా? ఎందుకంటే మీకు కంక్లూజన్ ఇచ్చాడు, క్లారిటీ ఇచ్చాడు, ప్రశాంతత వచ్చింది. ఓకే జరిగిన దానికి అంతటికి ఓకే, ఒక బేస్ వేసి దానిపైన బిల్డింగ్ కట్టి డిస్ట్రక్షన్ అయ్యి ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పేశాడు. సో పైసా వసూలు. రాబోయే విల్లని కూడా చూపించాడు. అసలు నేనైతే నెక్స్ట్ టికెట్ బాబు డబ్బులు తీసేసుకోండి ముందు టికెట్ అంటే పైసా వసూలుతో పాటు నెక్స్ట్ టికెట్ కూడా కొనిచ్చేసాడు ఆడియన్స్ తో డైరెక్టర్. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ. నెక్స్ట్ విలన్ కోసమైనా చాలా మంది ఈ సినిమాకి వెళ్ళారు. ఆ థాట్ ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. అంటే ప్రతి సినిమాలో ఒక డిస్సాటిస్ఫాక్షన్ లేకుండా, అంటే ఒక మనిషికి సినిమా ఆడియన్స్కి డిస్సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. మనం డబ్బులు చేసిన తర్వాత వచ్చినట్టు ఏంద్రా ఇది, ఆ సెకండ్ వస్తుందో రాదో తెలియదు, రాకపోతే స్టోరీలో అలానే మనం మిగిలిపోతున్నాం. ఇప్పుడు దేవరా 2 వస్తుందో రాదో తెలియదు, ఏంటి 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 అని క్వశ్చన్స్ ఆగిపోయాం కదా. సో ఇది అది కంక్లూజన్ ఇచ్చాం.
అవును, అది ఎగ్జాక్ట్లీ. బ్యూటీ. 2లో మనం చూసుకోవచ్చు మళ్ళీ. ఎగ్జాక్ట్లీ, మనం 2 వచ్చిన తర్వాత మళ్ళీ కలవాలని కోరుకుందాము. కంగువ సినిమా నిజానికి చాలా బాగుంది. అంటే నా మైండ్ సెట్కి అయితే ఆ ఫైటింగ్, ఆ వార్ అంతగా నచ్చదు కాబట్టి నేను ఎంతగా కనెక్ట్ అవ్వలేదు. కానీ బట్ స్టోరీ పరంగా అయితే చూడడానికి అయితే బాగుంది. మ్యామ్ చెప్పినట్టు కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా చాలా బాగా తీసుకువెళ్ళారు. అప్పట్లో అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్లో వాళ్ళు ఆది మానవులు ఎలా ఉండేవాళ్ళు అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు ప్రాపర్గా డిజైన్ చేసి వాళ్ళు వాడడం కానీ, దాన్ని క్యారీ చేయడం కానీ, అంటే అంత కుండలు కానీ, వాళ్ళు తినే ఫుడ్ కూడా ఫుల్ న్యాచురల్ ఫీస్ట్, అవన్నీ క్యారీ చేయడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. సో అదంతా కూడా చాలా చక్కగా చూపించారు ఈ మూవీలో. అండ్ లాస్ట్ నేను చెప్పినట్టు కూడా ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే ఆ ట్విస్ట్ ఏంటో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వెళ్ళి సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ మ్యామ్తో కలవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శాస్త్ర.